అగ్ని పిడిగొల్లాంటి నాన్నదమ్ములందరికీ మా జనసైనికులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఆడపడుచులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భీమిలి ఇదే భీమిలిలో నా భీమిలి ఎంత ఇష్టం ఉంటే వైజాగ్ లో నేను ఇక్కడ యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకున్నప్పుడు సత్యనారాయణ గారి దగ్గర ఇదే భీమిలికి వచ్చి కూర్చున్నాను. అలాంటి చక్కని భీమిలి ఎంత అద్భుతమైన అభివృద్ధి జరగాలి. ఇదే భీమిలి కోసం 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావు గారిని ఇక్కడికి 2014లో భీమిలి వేదిక పైన పెట్టి మీరే మద్దతు ఇస్తున్నారు. ఒకవేళ వీళ్ళు గంటా శ్రీనివాసరావు గారు హామీలు నిలబెట్టుకోలేని పక్షంలో మీరు వచ్చి మీ తరపున మాట్లాడుతున్నానని చెప్పాను. నాకు నిజంగా చాలా ఆశగా ఉంది. ఈ రోజున భీమిలి నుంచి గంటగా నిలబడి ఉంటే చాలా ఆనందపడేవాడు. కానీ ఆయన భయంతో పారిపోయారు. ఆ గంట గారిని చూసేకపోతున్నా మీకు ఓటమి పరాజయం మిమ్మల్ని వెంట తరుముతోంది. వచ్చిన పాట గుర్తొస్తుంది, ఎక్కడికి పోతావు చిన్నదానా అని చెప్పి. గంట గారిని చూస్తే పరాజయం వల్ల చిన్నగా వెనకబడుతుంది. ఆయన తప్పించుకుని తిరుగుతా ఉన్నారు. నేను ఒక వ్యక్తిని అర్థం చేసుకోగలం, నిలబడగలం. కానీ గంటా గారు మనందరి మద్దతు తీసుకొని ఆ రోజున మనందరూ 2014 తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి మన శ్రమ మీద మన కష్టం మీద గెలిచి హామీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోకుండా మనల్ని గాలిలో వదిలేసి తుంగలు తొక్కేసి మళ్ళీ నార్త్ పారిపోయారు. బాబు గంటా గారు మీకు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు మా భీమిలి నుంచి పారిపోయినా కానీ మిమ్మల్ని నార్త్లో పట్టుకుంటాం. నియోజకవర్గం మారిపోయి వైజాగే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అలసిపోయింది మీ ఆటల వల్ల. ఇంకా చాలు, మీరు రాజకీయాలను నిష్క్రమించాల్సిన సమయం వచ్చింది. సరికొత్త యువతరానికి స్థానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అందుకనే నేను రాజకీయాల్లో స్పీచ్ ఇలా రాలేదు. మా అందరం ఇంట్లో కూర్చొని ఎదురుగా మాట్లాడుకుని ఎలా మాట్లాడుకున్నాం మాట్లాడుకుందాం. సీరియస్ గా కూర్చోబెట్టి రాజకీయ నాయకులు దిగొచ్చినట్టుగా మనం ఏదో వాళ్ళ దగ్గర అయ్యా బాబు అని మనం దేవరిస్తున్నట్టుగా కాదు. నేను మీ ఇంట్లో వాడిని, మీకోసం బతికేవాడిని. వైజాగ్ నాకు ఓనామాలు, నటుల్లో ఓనామాలు చెప్తే ఈ రోజున రాజకీయ ప్రస్థానం మన వైజాగ్ నుంచి ప్రారంభమైన, అందులో భీమిలి నుంచి మనకి మీరందరూ చూసి స్ఫూర్తితోటి ఈ రోజున ముందుకు తీసుకోబోతున్నాం. ఆనందం ఎందుకు ఉంటుందంటే పొద్దున కూడా చెప్తా ఉన్నా, జన్మనిచ్చిన తల్లిని ఎంత అర్థం చేసుకున్నారో లేదో తెలియదు, తోబుట్టిన అన్నయ్యలు ఎంత అర్థం చేస్తున్నారో తెలియదు. కానీ ఒక తల్లికి పుట్టకపోయినా
నా అన్నదమ్ములు నన్ను ఒక మాట మాట్లాడితే ముందు ఎందుకు పోతుందని నాకే తెలియకపోతుంది. అన్న నా తమ్ముడు తెలుస్తా ఉంది. దీనికి కరక్కపోతే దేనికి కరుగుతాం. మధ్య పెట్టడానికి రాలా, రాజకీయాల్లోకి మోసం చేయడానికి రాలా, నిలబడటానికి వచ్చాం. దేనికోసం నిలబడటానికి వచ్చాం? మాటలు ఇచ్చి మాటలు తప్పే వాళ్ళని చొక్కాలు పట్టుకుని నిలబడడానికి వచ్చాం. ఈ రోజు మన జనసేన పార్టీ ద్వారా ఎలాంటి వాళ్ళు కావాలి? ఏ ఒక్క పార్టీ అయినా సరే ఎందుకు మీరందరూ యువత మార్పు మీరు తీసుకురావాలి. ఎలాంటి మార్పు రావాలి? రాజకీయాలంటే గంటా గారికి సంగతి చెప్తాం. గంటా గారి మోడల్ గానే తీసుకుందాం. గంటా గారు ఎందుకు గెలుస్తారు ప్రతిసారి అని చెప్తా ఉంటే యువతకి లంచాలు ఇస్తారన్న బైకులని. మీరు ఎన్నుకుంటే మీకు బైకులు కొనిస్తాను, మీరు ఎన్నుకుంటే అవి చేస్తానని చెప్పి ముందు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తారు అందరికీ. కొంతమంది తీసుకోవచ్చేమో, కానీ జనసేన కోసం చుట్టూ తిరిగే యువత ఆశయాల కోసం పనిచేసేవారు. వాళ్ళు మీరు లంచాలు ఇస్తే పనిచేసేవాడు కాదు. మీరు మనసు ఇవ్వండి, ప్రాణం పోసేస్తాం, ప్రాణం ఇచ్చేస్తాం. గంటా గారిది రాజకీయాలు, భీమిలికి ఏం చేద్దాం, భీమిలికి ఏం చేయబోతున్నాం, యువతకి ఏం చేయబోతున్నాం, ఇవన్నీ ముందు మేనిఫెస్టోగా ఒకటి మాట్లాడతారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మనకి జూట్ మిల్ ఉంది భీమిలిలో. జూట్ మిల్ మనకి మూసేశారు. ఆ జూట్ మిల్ ఎందుకు ఏమంటారంటే సింపుల్ గా ఒకసారి మాట్లాడేటప్పుడు దృష్టి జనం మీద పెట్టండి ప్లీజ్. నేర్చుకోండి ఎవరు. రాజకీయాలను మనం ప్రక్షాళన చేయడానికి వచ్చాం. బలమైన మార్పును తీసుకొస్తున్నాం. ఎలాంటి మార్పు అంటే రాజకీయం అంటే గంటా గారికి చాలా డబ్బులు ఉండాలి. ఒక 30 కోట్ల జేబులను తీసి విసిరి పడేసి ఓట్లు కొనుక్కోవచ్చు. మనుషుల్ని మనం నిండు మనసుతో ఉన్న మన లాంటి వాళ్ళందరినీ డబ్బులతో కొనుగోలు చేయొచ్చు అన్న అహంకారం ఉన్న రాజకీయ నాయకులంటే నాకు పరమ అసహ్యం. ఏం మీరు దిగొచ్చారా? మేము మనుషులం కాదా? మేము అలాగే రాజకీయ ఈ రోజున జూట్ మిల్ ఎందుకు మూసేశారు? ఒక తప్పు జరిగింది, మూసేశారు. కార్మికులు రోడ్డు మీద పడ్డారు, అడుగుతున్నారు తిరిగి జూట్ మిల్ తెరిపించమని. హడావుడి ఎలక్షన్ ముందు వచ్చి మేము తెరిపిస్తాం, మీరు ఇవి చేస్తారని అలా చెప్పేస్తారు. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. మేము పాలసీ ప్రకారం తీసుకున్నాం. మీరు చూడండి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మన వైజాగ్ లో మినీ రత్న ప్లాంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ప్లాంట్ ఇది. దానిని బీజేపీ వాళ్ళు మనకు అండగా నిలబడతాను, బీజేపీ వాళ్ళు దాన్ని మూసేస్తా ఉంటే వాళ్ళ పక్షాలు గొంతెత్తితే దానికి జనసేన బలం తోడై ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి వైజాగ్ నిలబడిపోయేలా చేస్తుంది. నిజమైన రాజకీయ నాయకులు కానీ, పోరాటం చేసేవాళ్ళు కానీ నిజంగా నేనే కనుక మోడీ గారు బాగా భుజం మీద మెచ్చుకొని తట్టి మీరు అమ్ముడుపోయి ఉంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రోజు మనకు నిలబడి ఉండేది కాదు. మీరు ఒకటే నమ్ముతారు, మోడీ గారు ప్రధానమంత్రి గారే కావచ్చు, గొప్ప నాయకులే కావచ్చు, కానీ మన వాళ్ళకి ప్రజలకు అన్యాయం జరిగే పాలసీని ఎంత గొప్ప నాయకులు ముందుకు తీసుకెళ్తుంటే కూడా మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు నాకు అలాంటి భావాలు ఎంత పెద్ద వాళ్ళు ఎదురిస్తారు. ఎందుకు? దేనికోసం? మన కోసం, మనకి న్యాయం జరగడం కోసం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎలాగైతే ఆపగలిగామో జూట్ మిల్లును అలాగే తెరిపిస్తాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. ఇది పాలసీ ప్రకారం ఏంటంటే, పాలసీ ఏంటంటే మంది కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, మనది భారతదేశం సోషలిస్ట్ డెమోక్రసీ, పరిమితితో కూడిన ప్రజాస్వామ్యం మంది. సోషలిస్ట్ డెమోక్రసీ, సోషలిస్టిక్ వాల్యూస్ ఉన్న ప్రజాస్వామ్యం మంది. అంతేగాని అందరూ కూర్చోబెట్టి ఇష్టాన్ని రాజ్యంగా వాడుకుంటే క్యాపిటలిస్టిక్ డెమోక్రసీ కాదు మంది. సోషలిస్టిక్ డెమోక్రసీ. దానికోసం
కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కానీ, కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే అన్ని రకాల అనుబంధ పరిశ్రమలు కానీ, ఇవన్నీ మెథాడికల్ గా ఒక క్రమ పద్ధతిలో విశాఖ డైరీని కూడా ఈరోజు చంపేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మన జూట్ మిల్ని చంపేస్తే, మన జూట్ మిల్ని నిర్వీర్యం చేశారు. కార్మికులు బయటకు తీసేసి ఎవరు మాట్లాడరు. అందరికీ గ్రంథాగారాలు అంటే ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎందుకు పారిపోయారో కూడా చెప్తాం. జూట్ మిల్లుని తెరిపించలేక, జూట్ మిల్లుని మిగతా పక్షాలు ఉండేది ఆఫ్ చేశారు. దాన్ని అమ్మే వాళ్ళని, వాళ్ళు దాన్ని ఆ ల్యాండ్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. అందరూ ఎదుర్కొంటే ఇంకా మనకి ఇక్కడ పని లేదని చెప్పి వెళ్ళిపోయారు. జనసేన చెప్తా ఉంది, ఆ జూట్ మిల్లు ఏదో తెరిపించినా తెరిపిస్తాం, ఉపాధి అవకాశం కల్పిస్తాం, లేని పక్షంలో అక్కడ సరికొత్త పరిశ్రమలు తెప్పించి తీరుతాం. అది కూడా మీకు మాటిస్తున్నాం. అలాగే దివి ల్యాబ్స్ యొక్క పొల్యూషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం చాలా లాస్ట్ టైం తిరుగుతున్నప్పుడు దాదాపు 100కు పైగా మత్స్య సంపద, రకరకాల జాతులు చెందిన 100 రకాల జాతులకు చెందిన మత్స్య సంపద అంతరించిపోయింది. దివి పొల్యూషన్ కూడా మేము అడుగుతున్నట్టే కెమికల్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు రావాలి, ఎవరు కాదట్లేదు. మనకి సమస్య ఎక్కడ ఉంది అంటే పరిశ్రమలు పెట్టాలి, పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. కానీ పరిశ్రమల ద్వారా వచ్చే పొల్యూషన్ కూడా కొంత ఉంటుంది. ఎంతైనా సరే పరిశ్రమలు దానిని ఎంతైనా సరే డైల్యూట్ చేసి దాన్ని కొంత పరిశ్రమల నుంచి వచ్చే వెదజల్లే కాలుష్యాన్ని శుభ్రపరిచి అత్యంత తక్కువ పొల్యూషన్ తోటి, ఆల్మోస్ట్ 0 పొల్యూషన్ తోటి సముద్రంలోకి రావాలి. దీన్ని అడగాలి అంటే దివి యాజమాన్యంతో కూర్చోవాలి, వారిని ఒప్పించాలి. మాకు మీరు మీ వ్యర్థ పదార్థాల వల్ల మత్స్య సంపద అంతరించిపోతుంది, మత్స్యకారులు దెబ్బతింటా ఉన్నారు, వారి జీవనోపాధి కోల్పోతుంది, మీరు వీళ్ళకి ఎలా నిలబడతారు? ఒకవేళ అలాంటి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ పరిశ్రమకి అండగా ఉండాలి. ఇవన్నీ చేయడానికి ఒక బాధ్యత గల ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంపీలు ఉండాలి. దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? అంతేగాని డబ్బులు పెట్టుబడి పెట్టి వచ్చి గంటా లాంటి వాళ్ళు 40 కోట్లు పెట్టాం, 40 కోట్లు పెట్టుబడి పెట్టి 40 కోట్లు వెనక్కి తీసుకుందాం, వాళ్ళు దానికి 10 400 కోట్లు తీసుకుందామని దృష్టి తప్ప దివి ల్యాబ్స్ పొల్యూషన్ ఉంది. యాజమాన్యంతో మాట్లాడి పొల్యూషన్ తగ్గించాల్సిన అవసరం ఉంది, ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో పవన్ కళ్యాణ్ చది కాకుండా ఉన్నాడో మీరు కూర్చోబెట్టి అమాయకంగా వచ్చి వాళ్ళంట ఎమోషనల్ అంట. వాళ్ళు ఏమైతే 2014 తెలుగుదేశం నాయకులు వచ్చేసి అలా కూర్చోబెట్టి నువ్వు గొప్పడు అంటే వాళ్ళు చేసేస్తాడని అనుకున్నారు. తెలుగు తమ్ముళ్ళకి చెప్తున్నాను, బాబు మేము చాలా ఆలోచించి వచ్చాం రాజకీయాల్లోకి. మేము మీరేదో మోదలు కొట్టేస్తే మేము రాజకీయాల్లోకి రాలా, చాలా ఆలోచించి వచ్చాం. 12 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్న దేశానికి ఏదైనా పనిపించి పనిచేద్దామని. ఆ ఆలోచనే ఈ రోజు ముందు నిలబెట్టింది. మీకు నేను సినిమా యాక్టర్లా కనిపిస్తున్నానేమో, నేను ఎప్పుడు సినిమా యాక్టర్ కాదు తమ్ముడు. నేను ప్రజాక్షేమం కోసం కోరే వ్యక్తిని, సామాజిక విలువను అర్థం చేసుకున్న వాడిని, పబ్లిక్ పాలసీని చదువుకున్న వాడిని. అందుకని సినిమా పార్టీలకు వెళ్ళను. ఏ పార్టీలో పబ్స్ లో తిరిగే వ్యక్తిని కాదు. కూర్చోబెట్టి లైబ్రరీలో పుస్తకాలు చదివేవాడు, ఒకవైపు షూటింగ్, ఇంకోవైపు లైబ్రరీలో పుస్తకాలు చదివేవాడు. దేనికి? అన్యాయం గురించి మాట్లాడటానికి, సమస్యను అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకుని వచ్చాను రాజకీయాల్లోకి. నేను మీకు ఈ రోజులో మాటిస్తున్నాను, ఇంతమంది యువత ఉన్నారు, మీకు ఉపాధి అవకాశాలు రావాలంటే సరికొత్త పరిశ్రమలు రావాలి. సరికొత్త పరిశ్రమలు రావాలంటే లంచం అడగని ఎమ్మెల్యేలు కావాలి, లంచం అడగని ఎంపీలు కావాలి. మాకు మీ వాటాల్లో మీ కంపెనీలో మాకు వాటా ఇస్తే కానీ ఇక్కడ మీకు పరిశ్రమలు పెట్టనివ్వని అని చెప్పేవాళ్ళు కాదు. మీరు ఏమొచ్చే సరే ఎంతమంది ఉపాధి అవకాశాలు ఇస్తారు? పొల్యూషన్ రాకుండా అత్యంత తక్కువ పొల్యూషన్ తోటి పరిశ్రమలు వస్తే ఎంత తక్కువ పొల్యూషన్ ఉంటుంది, దాన్ని ఎలా తగ్గించవచ్చు అని చెప్పి ఎంపీలు అడగాలి, ఎమ్మెల్యేలు అడగాలి. అలాంటి బాధ్యతతో కూడిన మనకి ప్రజాస్వామ్యాన్ని నడిపే ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. అందుకే మీ ముందు భీమిలి అనగానే చాలా మంది కన్నుబడింది. చాలా మంది భూస్వామ్య మనకి భూ కబ్జా చేసే వాళ్ళకి కన్నుబడింది భీమిలి అంటే. మన రాయలసీమ పోతే రాయలసీమలో అక్కడి నుంచి వచ్చి మనకు పులివెందుల నుంచి వైఎస్ఆర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గుంపంతా వచ్చారు ఇక్కడికి. మన అనుచర వర్గం అంతా మన వైజాగ్ వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి బెదిరించేస్తే మేము బెదిరిపోతామా? మేము ఒకటే అడుగుతున్నాం, వైఎస్ఆర్ నాయకులు కూడా అడుగుతున్నాను, మరి మాకు మమ్మల్ని పులివెందులకు రానివ్వండి, మమ్మల్ని అక్కడ మేము కూడా వస్తాం. మనకు రాదు, అక్కడ
పులివెందులకు ఎవరు రాకూడదు, పులివెందులు వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ రావాలి, ఇంకెవరు రావద్దు. కానీ వీళ్ళంతా రాష్ట్రం అంతా రావచ్చు. మీరు ఇష్టానికి మీరు ఎక్కడికైనా రావచ్చు. మీకు ఆ కొండ నచ్చిందో నాది, అది ఆ ఇల్లు నచ్చిందో నాది, అది మాకు ఒక ఫుడ్ నచ్చిందో మాది, ఇదే మీరు చేసేది. నేను ఏదంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నా పేరండి, ఆయన జైలుకి వెళ్ళారు కదా, ఏటు ముద్దాయి అని పేరండి. అదే మన జేడీ గారి కేసులో ఏటుగా పెట్టారు పేరు. మా వాళ్ళు చెప్తారండి, మీకేం తొందరండి, మీకు వాళ్ళు చెప్తున్నారు కదా, మా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి సార్ ప్లీజ్. విజయసాయిరెడ్డి గారు జేడీ గారిని నేను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను అనగానే ఆయనకి ఎందుకు భయం అంటే నాకు అర్థం కాదు. అసలు నేను మీకు జేడీ గారిని క్రిటిసైజ్ చేసే అర్హత మీకున్న ఒక ఏటు ముద్దాయి, ఒక జేడీ గారి లాంటి ఒక నిజాయితీ గల సిబిఐ అధికారిని మీరు గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? ఏటు ముద్దాయికి ఒక నిజాయితీ గల సిబిఐ అధికారిని విమర్శించే హక్కు లేదు, హక్కులు కోల్పోయారు. విజయసాయిరెడ్డి గారు మీరంటే నాకు చాలా వ్యక్తిగతంగా పెద్దలు, బాగా చదువుకున్న వాళ్ళు, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు, నేను 10వ తరగతి ఆపేశాను. మీరు సీఏ దాకా చదువు బాబు, చదువు జ్ఞానాన్ని నేర్పిస్తా అంటే నాకు తెలీదమ్మా. మీరు 10th క్లాసు మొన్న రిటర్నింగ్ ఆఫీసులో అడిగారు, మా మాదాస్ గారు అడిగారు, నువ్వేం చదువుకున్నావయ్యా అంటే ఆయనేమో బిఎల్ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ చదివారు, వెంకయ్యనాయుడు గారి ఫ్రెండ్. మొత్తం లాయర్లు అండి వాళ్ళందరూ పెద్దోళ్ళు. నాకేమో మా ఇంట్లో చదువుదామంటే నాకు చదువు అప్పులో ఏం చేయను. 10వ తరగతి చాలా కష్టపడి బాగా చదివి లెక్కల్లో నేను 32 మార్కులు సంపాదించాను. గుర్తుపెట్టుకుంటున్నాను, తమ్ముళ్ళు గుర్తుపెట్టాలని 32 మార్కులు లెక్కల్లో. కానీ ఆ రోజున నాగేంద్ర మనోహర్ గారి తండ్రి నాగేంద్ర భాస్కర్ గారు దయతోటి 3 మార్కులు గ్రేసేస్తే 35 కూడా 10th పాస్ అంత గొప్ప వాళ్ళం మనం. కానీ విజయసాయిరెడ్డి గారు అలా కాదు, చాలా జాగ్రత్తగా 35 గ్రేస్ మార్కులతో పాస్ అయ్యి జాగ్రత్తగా ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. అదే విజయసాయిరెడ్డి గారు చాలా గొప్పగా సీఏ చదివారు, ఇంటెలిజెంట్ వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి. కానీ బాగా చదివి ఏం చేశారంటే కొన్ని వేల కోట్లతో వచ్చేశారు. చదవడం వల్ల, డిగ్రీలు రావడం వల్ల మనుషులు దోపిడీ చేయకూడదని తెలుసుకోవాలి. కానీ మీరు చదివిన సీఏ చదువులు లంచాలని చాలా పకడ్బందీగా మీరు ఒక సరైన విధానం నేను అడిగాను మన తమిళనాడు నా ఫ్రెండ్స్ ని. మీ తెలుగు వాళ్ళు, మీ ఆంధ్ర వాళ్ళు ఏం చేశారంటే మాకు లంచగొండితనాన్ని పకడ్బందీగా కంపెనీ రూపంలో ఎలా తీసుకోవాలి, సూట్ కేసు కంపెనీలు పెట్టి మీ విజయసాయి రెడ్డిని, మీ జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు మాకు అని చెప్పి తమిళనాడు స్నేహితులు చెప్తా ఉన్నారు. బాబు నేను వాళ్ళకి గొప్ప చదువులు చదివిపోలేదమ్మా. సామాన్యంగా నెల్లూరు మన ఒంగోలులో వీధి బళ్ళు చదువుకున్నామా, 2 ఎకరాలు నేర్చుకున్నాం. శ్రీరామ శాంతా కాన్వెంట్ లో ఏదో 3వ తరగతి చదివాం. నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో కష్టపడి 10th దాకా వచ్చాం, గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాం. కానీ మాకు నేర్పించిన విలువలు, ఆస్తులు వదులుకోనిచ్చినాయి, మీకు అండగా నిలబడినిచ్చినాయి, క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ఫైట్ చేసే ధైర్యాన్ని ఇచ్చినాయి, కబ్జాదారులతో తోలు తీసేంత ధైర్యాన్ని ఇచ్చినాయి, వేల కోట్లు లేకుండా, వారసత్వ పోకడం లేకుండా రాజకీయ పార్టీ పెట్టి గ్లాసు సింబల్ తోటి గ్లాసు బద్దలైపోయేంత స్థాయికి వచ్చాం. ఈ రోజున బలంగా ఉన్నాం. కానీ మనం పెట్టింది అందరికీ గురించి మాట్లాడదాం. అవంతి శ్రీనివాస్ గారు ఎలా ఉన్నాడో నాకు తెలియదు. అవంతి శ్రీనివాస్ గారిని చూస్తే నాకు ఒకటే ఒక సామెత గుర్తొస్తుంది. అది ఎలాంటి సామెత అంటే, అవంతి శ్రీనివాస్ గారు పాపం ధూపం వేస్తే పాపం పోతుందా అని చెప్పి.
ఈయన రాజకీయాల్లోకి రాకముందు నేను నందగిరి నా ఇంట్లో నేను తిరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద హోళ్ళు కనిపించాయి. ఆయనకి అవంతి శ్రీనివాస్ గారు మీకు గ్రాండ్ వెల్కమ్ నాకు ఎవరో తెలిసేది ఎవరైనా అవంతి శ్రీనివాస్ గారు ఏమయ్యా మా ప్రజారాజ్యం పార్టీలో నీకు సీట్ ఇచ్చి మేము క్యాంపెయిన్ చేసి గెలిపిస్తే నువ్వు వెళ్ళి ఏం చేస్తావా నువ్వు? నిజంగా అవంతి శ్రీనివాస్ కనుక అనకాపల్లి పార్లమెంట్ గెలిచావంటే ఎవరితో గెలిచావా నువ్వు? నిజంగా అనకాపల్లి ప్రజలకి నువ్వు న్యాయమే చేస్తుంటే అక్కడి నుంచి పారిపోయి భీమిలీకి ఎందుకు వచ్చారా మీరు? ఇక్కడి నుంచి గంటా గారు ఎందుకు పారిపోతారా మీరు? బాబు గంటా గారు ఎలా పారిపోయారు, అవంతి శ్రీనివాస్ గారిని ఎందుకంటే ఆయన కూడా అలాగే పారిపోతారు. నేను చెప్తున్నా, ఇక్కడ ఆలివ్ రాయ్ గారు అని చెప్పి నా కావలసిన స్నేహితులు ఆయన అప్లై చేశారు, దీనికి కష్టపడ్డారు. వారికి మనస్ఫూర్తిగా ఆలివ్ రాయ్ గారికి మనస్ఫూర్తిగా భీమిలి సభని చెప్తాం. మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీగంధు పార్టీ నిర్మాణానికి బలంగా పనిచేసిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. పెద్దలు కృష్ణయ్య గారు జనసేన పార్టీకి ఎంత అండదండలుగా ఆయన అనుభవం జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గానికి చాలా అద్భుతంగా పనికి వచ్చింది. నేను మా జన సైనికులు ఒక్కొక్కరు ఎలా కాపాడుకుంటారు, మా జన సైనికులు అండగా నిలబడ్డాం. ప్రతి ఒక్కరిని పెద్దలందరూ అంతే మనపూర్వకంగా గౌరవ మర్యాదలతో మీరు జనసేన పార్టీ చేస్తున్నందుకు మీ రుణం మర్చిపోయాం. మిమ్మల్ని మేము ఖచ్చితంగా గుండెలో తీసుకున్నాం. మీరు మీ శ్రమను వృధా పోనివ్వను. మా జన సైనికులకు మేము అంత అండగా నిలబడతాం, మీకు మేము అంత అండగా నిలబడతాం. మీరు మాకు నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. శ్రీకాంత్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా మన జనసేనకి భీమిలి నియోజకవర్గంలో నాయుడు గారు ఒకటే చెప్తున్నా, గంటా గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చి శ్రీనివాస్ గారు ఎలా తిరుగుతారో మీరు చూడాలి. శ్రీనివాస్ గారు ఇక్కడ గెలిచారంటే చెప్తే మీరు బాగా మిమ్మల్ని పట్టుకుంటారు చెప్తారు. భీమిలిలో ఈశ్వరెడ్డి మొదటి జెండా కట్టినవాడు. ఎవరు జెండా కట్టడానికి ఆలోచిస్తున్న టైంలో ఈశ్వరెడ్డి కూర్చోబెట్టి జెండా కడతాం, జెండా ఎగిరేస్తాం, జనసేన జెండా ఎగిరేస్తాం ఉన్న మా ఈశ్వరెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జెండా కడితే జైలు ఎంత దారుణం గంటా గారు మీరు మిమ్మల్ని ఎన్నుకుంటే మా వాళ్ళు జైల్లో పెట్టిస్తారా? జెండా కట్టడానికి మా వాళ్ళు జైల్లో పెట్టిస్తారా? గంటా గారు చెప్తున్నా, మిమ్మల్ని వెంటపడి మా వాళ్ళు ఎంత వేధించారో మిమ్మల్ని అలా వేధించకపోతే చూడండి, మీరు ఎక్కడికి పారిపోలేరు. మా వాడిని జైల్లో పెట్టించారు గుర్తుంటుంది. మా గుండెల్లో పెట్టుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం. జాగ్రత్త. ఒక్క నిమిషం. ఎగ్జిక్యూటివ్ మెంబర్ విజయరామరాజు గారికి అందరికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక నిమిషం. నాకు ఇంతమంది నాయకులు పనిచేశారు. ఎన్ని శ్రీనివాస్ గారు ఎంత అండదండలుగా ఉన్నారంటే ఈరోజు భీమిలిలో బలంగా ముందుకి తీసుకెళ్తామని ఆయన అండదండలే. నేను ఆయన్ని కోరుకుంటున్నాను,
మీరే లేకపోతే భీమిలి నియోజకవర్గం లేదు, మీరే లేకపోతే మాకు ఇంత బలం లేదు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కలుపుకొని అవంతి శ్రీనివాస్ గారిని మనం ఓడించాలి. దేనికి ఓడించాలి? నిలబడే వ్యక్తులు కాదు. ఇప్పుడు నేనేమన్నానంటే అవంతి శ్రీనివాస్ గారితో, మీరు పార్లమెంట్కి వెళ్ళారు, మోడీ గారిని చూస్తే మీకు భయం అంటే ఆయన చంపేస్తారు మిమ్మల్ని, మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, మోడీ గారు చదవచ్చు కదా, మళ్ళీ భయం. మీరు చూస్తూ ఉంటారు పార్లమెంట్కి ఏం చేస్తున్నారు, స్పెషల్ స్టేటస్ మళ్ళీ కూర్చుంటారు, కాకుండా. ఎందుకంటే మళ్ళీ ముఖ్యంగా మోడీ గారు ముందు సీట్లో కూర్చున్న మోడీ గారు చూస్తారు వెనక్కి అని చెప్పి. ఇలా భయపడే వాళ్ళు ఎందుకమ్మా? వ్యాపారస్తులు అంటే ఏం చేస్తారమ్మా? మనకి వ్యాపారస్తులు ఎంపీలకు ఇదేనమ్మా సమస్య, వ్యాపారస్తులు ఎమ్మెల్యేలకు ఇదేనమ్మా సమస్య. ఎందుకంటే ఎదుగు వాళ్ళకి నేరస్తులు ఎమ్మెల్యేలైనా, నేరస్తులు ఎంపీలైనా, వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వ్యాపారస్తులు అందరికీ కదా ఉద్దేశం. తప్పుడు పనులు చేసే వ్యాపారస్తులు ఎవరైనా సరే భయపడాలి సిస్టమ్కి. అదే నేను కూడా సినిమా వ్యాపారం చేస్తాను, నేను నటుని, నేను కోట్లు సంపాదిస్తాను, ఇప్పుడు వదిలేసేవారు వేరే విషయం. నాకు భయాలు లేవు. మనల్ని ఎవరు బెదిరిస్తారు? మనం కూర్చోబెట్టి మనం బ్లాక్ మార్కెటింగ్ చేయు, మనల్ని ఎవరిని బెదిరిస్తే ఏం బెదిరిస్తామో ఎదురెళ్తాం. ఈ వ్యాపారస్తులకు ఎవరికి ధైర్యాలు లేవు. అందుకే నేను కోరుకుంటుంది ఇక్కడ చాలా అన్ని రకాలుగా ఆలోచించి జనరల్ బాడీ తీసుకున్న నిర్ణయం ప్రకారం వైజాగ్లో చదువుకున్న యువకుడు, మనవాడు, భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ కి లీడ్ చేస్తున్న వ్యక్తి, జనసేన పార్టీ పెట్టక ముందు విద్యార్థులు ప్రభావితం చేసిన వ్యక్తి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం రోడ్ల మీదకు వచ్చిన వ్యక్తి శ్రీ సందీప్ గారిని మన భీమిలి నియోజకవర్గానికి పెట్టడం జరిగింది. మీ ముందు గంటా గారిని పెట్టాం. గంటా గారి నియోజకవర్గం మారిపోతాం. అనకాపల్లి అటు చూస్తే అటు మొత్తం మార్చుకుంటూ తిరుగుతుంటారు. అదే సైకిల్ బిజినెస్ ఆయన కూర్చోబెట్టి ఈరోజు అక్కడ, ఆ రోజు ఇక్కడ టెక్స్టైల్స్ ఇక్కడ, మళ్ళీ ఒక 10 years తర్వాత మళ్ళీ భీమిలి వస్తారు. అదే ఆయన అంటే మర్చిపోవాలి చేసిన పాపాలు మొత్తం అన్ని. ఇలాంటి వ్యక్తులు రోడ్డు చెప్తాం, మీరు దూపం వస్తే పాపాలు పోవునా, పాపాలు వెంటాడుతుంది. పాపాలు చేసిన వాళ్ళు చింతకాయలు రాలిపోతారు, గుర్తుపెట్టి. ఎందుకంటే మా మాదాస్ గారు చెప్తా ఉంటారు, మా గొల్లమూడి వెంకటేశ్వర ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తా ఉన్నాడు పాపాలు చేస్తే చింతకాయలు రాలిపోతారని చెప్పి. సో వీళ్ళు పాపాలు పండే టైమే. కానీ సందీప్ కల్చర్లకు ఒకటి చెప్తా ఉన్నాం, సందీప్ కల్చర్లు కానీ అప్పటికే వాళ్ళు 1000 కోట్లు దోచేసి అవి చేస్తే వాళ్ళని తిట్టిన ఇంటి పేరు తప్పు చెప్పిన తిట్టేస్తారండి. మాట నిలబెడతామని చెప్పి పారిపోయి గంట గారిని తిట్టిన పేరు, ఫ్యామిలీ పేరు ఏదో పొరపాటు పంచకర్లో ఏదో అన్నారనుకో, అది తిట్టేయకూడదు. అవంతి శ్రీనివాస్ గారిని తిట్టిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడడం మీకు క్షమించాను. నన్ను ఇది తప్పు చేసావు సందీప్ అని చెప్పాను. మళ్ళీ వెయిట్ చేయండి ప్లీజ్. పంచకర్ల సందీప్ గారిని భీమిలి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెడుతున్నా. మీకు యువత రాజకీయాలకు రావాలి. యువత రాజకీయాలకు రావాలంటే ఎలాంటి చంద్రులు ఏంటి వందల కోట్లు పెట్టేవాళ్ళు కాదు. అందుకే ఎక్కడ ఉంటాను. పాతపట్నంలో ఒక కండక్టర్ అబ్బాయికి, ఒక కండక్టర్ వాళ్ళ నాన్నగారు కండక్టర్, మామూలు కండక్టర్, ఒక బస్ కండక్టర్, డబ్బులు ఉన్నాయని కూడా నాకు నిలబడేవాడు కావాలి. వచ్చే 25 సంవత్సరాల కోసం మన కోసం నిలబడే నాయకుడు కావాలి. ఈ ఎన్నికల్లో నిలబడి వచ్చే ఎన్నికలకి భీమిలి నుంచి పారిపోయే నాయకులు 25 సంవత్సరాల భీమిలిలో పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేలు మీరు ఏమైనా కానీ మీరు భీమిలి కోసం నిలబడే వ్యక్తులు నాకు కావాలి. అలా అయితేనే అలాంటి వ్యక్తి కాబట్టి మీకు ఇక్కడ పెడుతున్నాను. మీకు సమస్య వచ్చిందంటే సందీప్ మీకు ఇక్కడ పెట్టచ్చు, మాట్లాడచ్చు, ఇక్కడ పారిపోయాడు కాదు. అదే గంటా గారు అనుకోండి, గెలిచిన తర్వాత నేను జైల్లో పెట్టేసి మావాడు ఈశ్వరెడ్డి మమ్మల్ని జెండా కట్టినందుకు మమ్మల్ని జైల్లో పెట్టించినట్టుగా మీకు జెండాలు మోస్తే మమ్మల్ని జైల్లో పెట్టించారు.
పంచకర్ల సందీప్ కూడా పిహెచ్డి చేసిన విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీలో మా చదువుకున్న విద్యార్థి. నేను మొట్టమొదటిసారి విద్యార్థుల్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలాసార్లు విచారణ ఎలాంటి పనులు చేయించానంటే, మీ లీడర్షిప్ రావాలంటే మీకు ప్రతి ఒక్కరి కష్టాలు తెలియాలి. రోడ్ల మీద ఒక సామాన్య కార్యకర్త మావాడు, మా జన సైనికుడు వీళ్ళకి ఒక జెండా కట్టే కష్టం తెలియదు. అది కూడా కట్టండి. మీరు శ్రమ గొంతు పెడచగట్టుకుపోతుంటే దాహానికి మానదమ్ములా కూర్చోబెట్టే చేతులు చేయాలి. అది కూడా మీరు చేయండి. అన్ని ఒక్కొక్క లీడర్షిప్ ప్రోగ్రామ్ నలిపాను, చేయించాను, ఒక్కొక్కరిని కష్టాలను గురి చేశాను, అరిచాను, తిట్టాను. నిలబడతారా లేదా వీడు అని చెప్పి అవసరం లేకపోండి అంటే వీడు కూర్చోబెట్టి ఆశించేస్తే పారిపోడని చెప్పారు. ఒక్కొక్కరికి ఇతరుని 5 సంవత్సరాలు దాదాపు అంతకుముందు తెలిసినా కానీ 5 సంవత్సరాలు ఏదో నాకు తెలిసిన నువ్వు ఇచ్చేస్తే కుదరదు. నిలబడు, చేసి అడ్డంగా పనిచేసిన వ్యక్తి ఈ రోజున మీరు చూడండి. మీకు ఇద్దరు పక్క పక్కన పెడతారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మీరండి. నాకేమైనా అవంతి శ్రీనివాస్ గారి పరిచయం, నాకేమో ముత్తంశెట్టి గారి పరిచయం. నేను ఇద్దరు పెడుతున్నాను. మీ ముందు అవంతి శ్రీనివాస్ గారు ఇటు పెడతాను, ఈ అబ్బాయి ఇటు పెడతాను. మీరు చూసుకోండి. ఇద్దరిని అమెరికన్ ఎలక్షన్స్ లాగా మీరు ప్రతి నియోజకవర్గం అడగండి. జనసేన అభ్యర్థి వస్తాడు, తెలుగుదేశం అభ్యర్థిని రమ్మని చెప్పండి, వైసీపీ అభ్యర్థిని రమ్మని చెప్పండి. మీరు అడగండి మా 10 మంది 10 క్వశ్చన్స్. సరేనా మా భీమిలి నియోజకవర్గాన్ని మీరు ఏం చేస్తారు, మీ ఆలోచన విధానం చెప్పండి. అవంతి శ్రీనివాస్ గారు అడగని ఆయన ఏం చెప్తారు. మీరు భీమిలికి ఏం చేస్తారు, ఎలా చేస్తారంటే అదే మా కాలేజీలో డబ్బులు సైన్లు మీకు పంచిపెడుతున్న ఓట్లు లేదండి. వైసీపీ నాయకులు ఏమంటారంటే మా పులివెందుల నుంచి మాకు డబ్బులు వస్తాయి కూడా పంచిపెడుతూ వచ్చి మీళ్ళు లాగేసుకుంటామని చెప్తారు. మామూలు అడగండి. జూట్ మీద తెరిపిస్తూ ఉంటాడు. దివి పొల్యూషన్ ని మాట్లాడుతూ యాజమాన్యంతో ఉంటాడు. మొత్తం ఉపాధి అవకాశాలు రావడానికి మేము ఇక్కడ ఏ పరిశ్రమ వస్తే వాతావరణం చెడిపోకుండా ఉంటుంది, వైజాగ్ తాలూకు ప్రకృతి దెబ్బతిరకుండా ఉంటుంది. అలాంటి పరిశ్రమలే రావాలి. ఇక్కడ మనకున్న మత్స్య కార్మికులకి ఎలాంటి మత్స్య సంపద పోకుండా ఎలాంటి పరిశ్రమలు వస్తే బాగుంటుంది. వాళ్ళకి చెట్టీలు నిర్మించాలా ఇక్కడ, అవి అలాంటివి చేస్తాం. అలాగే ఇంతమంది ఉపాధి అవకాశాలకు, ఉద్యోగ అవకాశాలకు ఎలాంటి పరిశ్రమలు కావాలి వాటి గురించి మాట్లాడతాం. చదువుకున్నవాడు, విజ్ఞత గలవాడు, వివేకవంతుడు తప్పు చేశాడా నేను ఏం కూడా క్షమించు, అది కూడా చెప్తున్నాను. కవితా గారిని స్పేర్ చేయనప్పుడు పార్టీలు మార్చే మనం తీసుకొచ్చిన పార్టీలు మార్చేది ఏదో వదిలేద్దాం. నేను పేరేంటి అవంతి శ్రీనివాస్ గారు, కానీ నిలబడలేదు అవంతి శ్రీనివాస్ గారు. డబ్బులు ఒకళ్ళు ఆగు ఒకళ్ళు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పు. అవంతి మాట్లాడదు. అవంతి అంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉందమ్మా. మీరు చెప్పిన మాటలు నేను మాట్లాడదు. ఎందుకంటే మీరు మాట్లాడేది నేను మాట్లాడాను. అవంతి గారు ఆ తర్వాత నేను ఏమనుకున్నాను, మీరు మాట్లాడు, నేను మాట్లాడాను. గంటా గారు చూడండి ఇలాంటి శబ్దాలు మాట్లాడుతున్నారు. మీరు ఒక్కరే చెప్పండి బాబు. నేను చిన్నప్పుడు మనకి మన విశాఖపట్నంకి మంచి బలమైన విలువలు గల వ్యక్తిని, బలమైన వ్యక్తిని, ఒక పార్లమెంట్ అభ్యర్థి ఎలా ఉండాలి అంటే మీరు అర్థమవుతుంది. ఎందుకు ఇంత కష్టం నేను నడపడం రాజకీయాలంటే పార్లమెంట్ అనగానే పారిపోతున్నారు అమ్మా. వాళ్ళు 40-100 కోట్లు పెట్టుకోవడం మా వల్ల కాదు. నేను అడిగాను
అది జనసేనకి 100 కోట్లు పెట్టేవాళ్ళు కాదు, ధైర్యంగా పోరాటం చేసేవాడు రండి నా దగ్గరికి అంటే 6 అడుగుల పైన నిలువెత్తు నడిచే ధైర్యం జేడీ గారి పైకి వచ్చారు. ఎంపీగా గెలవడానికి 100 కోట్ల దరిద్రం. ఏం మాట్లాడుతున్నారు? అంబేద్కర్ అవమానిస్తున్నారు, మీరందరూ దుర్మార్గులారా మీరు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఎంపీ అని ఒకసారి చదవండి. మీరు అవంతి శ్రీనివాస్ గారిని అడగండి, మీరు ఒకసారి ఇస్తే 5 వాల్యూమ్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని ఉంటుంది. ఆ పుస్తకాలు మీరు ఎప్పటి నుంచి చదివారని అడగండి. ఆయన విద్యా సంస్థలు నడుపుతారు, విద్య నేర్పిస్తారు. నాకు తెలియదమ్మా, నాకు సందేహం వచ్చింది, మీరు అడగండి ఆయన్ని. సభలకు వస్తారు కదా మన భీమిలీకి, మీకు అడగండమ్మా. మీరు మా దగ్గర చేతులు వస్తే కదా, ఆయన అడగండి. ఎప్పుడన్నా గంటా గారు సరదాగా ఇలా వస్తే గంటా గారిని అడగండి, మీరు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ అలాగే వైసీపీ నాయకులు అడగండి. వైసీపీ నాయకులు ఒకటే అడగండి అమ్మా. కరెక్ట్ అమ్మా, మీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి ఇక్కడికి వచ్చి అన్ని చేస్తారు. అలాగే మా భీమిలి నుంచి మేము అక్కడికి వస్తాం. మీ పులివెందుల్లో మాకు మీ ఎస్టేట్లో ఏ ఎస్టేట్ అవ్వదు, మీ ఇడుపులపై ఎస్టేట్ లో మమ్మల్ని ఇల్లు కట్టుకొని ఇస్తారని అడగండి అమ్మా. మా భీమిలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడగమని చెప్పండి, వైసీపీ నాయకులు అడగమని చెప్పండి. ప్రేమటి ఇడుపులపాయలో మనకు పరిశ్రమలు కట్టించమని చెప్పండి, ఉద్యోగాలు ఇవ్వమని చెప్పండి. అవి చేయరు. మళ్ళీ వాళ్ళు ఏం చేయరమో వాళ్ళు భయపెట్టడం వాళ్ళ పని. నాకు విసుగు ఎక్కడ ఉందంటే రాజకీయాల్లో ఫస్ట్ ఈ మెగా మైనే తీసేయండి. జై పవన్ కళ్యాణ్, జై సందీపులు గారు, జై భారత రాజ్యాంగం చెప్పడం నేర్చుకోండి. ఫస్ట్ ఈ మెగా మైనే తీసేయండి. నాకు జేజేలు కొడితే నేను ఆనందించను. బాబాసాహెబ్ అంబేద్కర్ జేజేలు కొడితే నేను ఆనందిస్తాను. మహాత్మా గాంధీకి జేజేలు కొడితే నేను ఆనందిస్తాను. పొట్టి శ్రీరాములకి జేజేలు కొడితే నేను ఆనందిస్తాను. విలువలకి జేజేలు కొట్టండి. మనమెంత, మన జీవితాలు ఎంత అడుగు పెడుతున్నాం రాజకీయాల్లో. మన జీవితాలు త్యాగం చేశారు. పింగళి వెంకయ్య గారు జెండాలు ఇచ్చిన వ్యక్తి మచిలీపట్నంలో గర్భధారితులు ఆకలితో చనిపోయారు. అసలే తెలుసా మీకు? వాళ్ళకి జేజేలు కొడతాం. అలాంటి గొప్ప మహానుభావులు జేజేలు కొడతాం. ఎందుకంటే మన భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ కానీ మీరు ఇంతమంది యువతున్నారు. మీరు అడగండి, చదువుకున్న పెద్ద విద్యార్థులను చదివితే ఎంత కష్టపడ్డారు ఒక్కొక్క పాలసీ తీసుకురావడానికి. అలాంటి పాలసీలను ఈ రోజున 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఎంపీలు వెళ్ళిపోదామంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ రాసిన మహానుభావులు ఎక్కడ? అవంతి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు ఎక్కడ? చాలా బాధ కలుగుతుంది. అంటే వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి అంటే ఎక్కువ గుండాయిజం చేసేవాళ్ళు అవ్వాలి, ఎక్కువ, అంతేగాని ఎక్కువ విలువలు ఉండేవాళ్ళు కాదు. ల్యాండ్ మాఫియా వాళ్ళు వచ్చి ఎంపీలు అవ్వాలా? వీళ్ళందరి తోలు తీసే వ్యక్తి మనకి ఎంపీగా రావాలి. అలాంటి వ్యక్తి చేయడు. అలాంటి వ్యక్తి అండి ఈయన జనసేన పార్టీలోకి రాగానే విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయాల్సి వచ్చింది. అవసరం ఏముంది విజయసాయి రెడ్డి గారు? మీరు రాజకీయాలకు వస్తే ఏమైనా ట్వీట్ చేశారండి అంటే ఏంటని మీకు విజయసాయి రెడ్డి గారు మీకు చెప్పి చేయాలా? మీరు జనసేన పార్టీ అదే ఏం మాట్లాడుతున్నారా ఆయన అంటే మీరు పులివెందులో పుడితే మీరు ఏదైనా అనేసి భయపడతాం అనుకుంటున్నారు. మీరు ఒకటి చెప్తున్నాను, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, నంది కొట్కూరులోని కొడితెల గ్రామం ఇంటి పేరు మర్చిపోతున్న సంగతి. కిరాయి మోకలు, కిరాయి సైన్యాలు, 1000 కోట్లు ఏమి చేయవమ్మా. పాత రోజుల్లో వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేసి భూ కబ్జాలు ఇవన్నీ చేస్తే మామూలు ఊరుకునే వాళ్ళు కాదమ్మా. అంబేద్కర్ వారసులం మేము. కాన్షియస్ స్ఫూర్తిని తీసుకెళ్తున్న వాళ్ళం. మహాత్మా గాంధీ ఆశయాలు చచ్చిపోకుండా బతికిస్తున్న వాళ్ళం. అవసరమైతే నన్ను కథం తొక్కడానికి నేతాజీ సుభాష్ వారసులం మేము. త్యాగానికి భగత్ సింగ్ వారసులం మేము. మీరు కూర్చోబెట్టి కిరాయి మోకలు, అల్లరి మోకలు తీసుకొస్తే మేము రోడ్ల మీద చొక్కొచ్చుకొని ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మర్చిపోకండి కిరాయి మోకలకి, వైసీపీ నాయకులకి. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పదలుచుకున్నాం, మిమ్మల్ని ఎంత అద్భుతంగా కూర్చోబెట్టి అద్భుతం చేస్తారంటే మీరు విశాఖ జిల్లా మొత్తం కబ్జాల పర్వం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు గారు మీరు కూర్చోవాలి. మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కింద చేసిన రిపోర్ట్ ఎక్కడ? సిట్ రిపోర్ట్ ఎక్కడ? సిట్ రిపోర్ట్ వదిలేశారు మీరు. ఇది మాకు చాలా ఆవేదన కలిగిస్తుంది, చాలా బాధగా ఉంది.
ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ అవంతి శ్రీనివాస్ గారిని ఇక్కడ గెలిపిస్తే నేను బయటికి వస్తే ఎంత కన్ఫ్యూజింగ్ ఉందంటే నాకు సార్ క్షమించాలి. ఎందుకంటే నాకు చెప్పనా తప్పు నాది కాదు, ప్లీజ్ తప్పు నాది కాదు. కోట ఈ నాయకుడు ఈ రోజు ఈ పార్టీలో ఉంటే రేపు నెక్స్ట్ పార్టీకి వెళ్తే ఎన్నో గుర్తుపెట్టుకోను. తప్పు నాది కాదు సందీప్, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. మీకు కన్ఫ్యూజన్ ఏముందమ్మా, వైసీపీని వదిలేయండి. పాప ఎవరో హరి గారు తెలుగుదేశం పార్టీకి ఆయన వదిలేసేమ్మా, మంచి ఆయన పాప వదిలేయండి. శుభ్రంగా సందీప్ని గెలిపించిన కుర్రోడు దగ్గర ఇద్దరు ఉండరు, మీకు ఇద్దరు పక్కనే ఉండరు. సందీప్ అంటే క్యాకేసి తక్కువ వస్తాడు. సందీప్ ఏదో మీకు సరిగ్గా చేయలేకపోయాడు, నేను ఉన్నాను కదా, నేను అనగలుగుతాను కదా. నేను ఎవరిని నిలబెట్టాలని కాదు, ఎవరు అభ్యర్థి వెనకాల ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అతను గెలిపించేశాడు. అదే నేను కోరుతున్నాను. భీమిలి ఆతిథ్యం తీసుకోకుండా మా ఆడపడిచి మా చెల్లి ఆతిథ్యం తీసుకోకుండా ఉండలేకపోతున్నాను. ఆతిథ్యంతో చంపేయగలమా, ప్లీజ్ బాగా చేయాలి, పని చేయాలి. దయచేసి ఆగండి, ఆగండి ప్లీజ్. ఉన్నామ్మా ప్లీజ్, దండలు వద్దమ్మా ప్లీజ్, దండలు మనస్ఫూర్తిగా మీ ప్రేమ చాలా, దండలు వద్దు. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, దండలు కానీ కాళ్ళకి నమస్కారాలు కానీ ఇవన్నీ మహానుభావులు చేయడమ్మా, నాకు కాదు. నేను చాలా మామూలు మనిషిని, అందరూ అంటున్నాను. కష్టపడే శ్రామికున్నమ్మా, కష్టపడే కూలీనమ్మా. నేను నా శ్రమను గుర్తిస్తే చాలు, నాకు అంతకుమించి మర్యాద అవసరం లేదు. నా శ్రమను గుర్తించే మార్పు కోసం మీరు జనసేన పార్టీకి ఓటేయండి చాలు, నాకు అంతకుమించి కాళ్ళకి నమస్కారాలు వద్దు, దండలు వద్దు, ఏమో.